Morning. Wonderful to see you this morning. ఈరోజు ఉదయం మిమ్మల్ని చూడడం సంతోషంగా ఉంది. My wife told me yesterday it's very cold in Holland. It's freezing cold. మా భార్య ఆరెండ్లో చాలా గడ్డగడ్డేంత చల్లదనం ఉందని చెప్పింది. And it's all cloudy and very dark during the day. పగటి సమయంలో మొత్తము మబ్బులతో కప్పి చీకటిగా ఉంది. But here in India it's nice and warm, isn't it? ఇక్కడ ఇండియాలో చాలా చక్కగా వేడిగా ఉంది. I like to be in India. It's a good place. It's a good country. ఇది చాలా మంచి దేశము, మంచి స్థలం కాబట్టి దీన్ని ఇష్టపడుతున్నాను. And I like the people of India. ఇండియాలో ఉన్న ప్రజలను నేను ఇష్టపడుతున్నాను. And I think that you look much nicer and better than what I do. నేను చేసిన దానికంటే మీరు చాలా బాగా చేస్తున్నారు, చక్కగా చేస్తున్నారు. I have a white skin. నేను తెల్లదొరలని. You have a nice, wonderful brown skin. మీకు చాలా మంచి బ్రౌన్ స్కిన్ ఉంది. You have nice dark hair. మీకు చాలా నల్లని వెంట్రుకలు ఉన్నాయి. And my hair has disappeared. నా వెంట్రుకలు కనిపించలేదు. But Jesus is alive. కానీ యేసుక్రీస్తు సజీవుడు. He's alive in the Netherlands, in Holland. నెదర్లాండ్ ఆర్లాండ్లో కూడా సజీవుడు. And he is alive in India. ఇండియాలో కూడా సజీవుడు. He's alive here in Hyderabad. ఇక్కడ హైదరాబాద్ లో కూడా ఆయన సజీవుడై ఉన్నాడు. And Jesus is the only true God. యేసుక్రీస్తు మాత్రమే నిజమైన దేవుడు. Hinduism, there are many gods. ఇక్కడ చాలా మంది దేవుళ్ళు ఉన్నారు. But Jesus is the only one true God. యేసుక్రీస్తు మాత్రమే నిజమైన ఏకైక దేవుడు. Allah of Islam, he is not God. ఇస్లాం యొక్క అల్లాహ్ ఆయన దేవుడు కాదు. And Muhammad is not a prophet. మహమ్మద్ ప్రవక్త కాదు. Jesus is God. యేసుక్రీస్తు దేవుడు. And the Holy Spirit is here to encourage us and to be with us. పరిశుద్ధాత్ముడు ఇక్కడ మనల్ని ప్రోత్సాహపరచడానికి ఉన్నాడు. I'm so glad and happy that I'm a Christian. నేను క్రైస్తవుడైనందున చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నాను. I became born again. I became a child of God 42 years ago. 42 సంవత్సరాల క్రితం నేను మారుమనసు పొంది దేవుని బిడ్డగా అయ్యాను. And the Spirit of God came into my life. దేవుని యొక్క ఆత్మ నా జీవితంలోకి వచ్చింది. And it changed my life in one moment, just like that. అంటే ఒక చిట్క వేసినంత సమయంలోనే నా జీవితాన్ని మార్చివేశాడు. I will never forget it. నేను దాన్ని ఎప్పుడు మర్చిపోను. It happened in 1973. 1973లో జరిగింది. It was a Thursday afternoon. అది గురువారం మధ్యాహ్నం. Around about 4 o'clock in the afternoon. మధ్యాహ్నం తర్వాత 4 గంటలకు అన్నమాట. I was depressed and I was not happy. I was depressed and I was not happy beforehand. అంతకుముందు నేను చాలా కృంగి చాలా భారంతో ఉన్నాను. That I confessed my sins to Jesus. నేను యేసుక్రీస్తుకు నా పాపములు ఒప్పుకున్నప్పుడు asked Jesus to come into my life. యేసుక్రీస్తును నా జీవితంలోకి ఆహ్వానించాను. And oh, I became the happiest man on earth. నేను భూమిపై ఉన్న ఆనందము సంతోషం కలిగిన వ్యక్తుల్లోకి I became the happiest man on earth. భూమిపై అందరికంటే ఎక్కువగా సంతోషించే వ్యక్తిగా ఉన్నాను. My feet started to walk on the rock, Jesus. రాళ్ళపైన అంటే యేసుక్రీస్తు అనే బండపైన నడవడం మొదలుపెట్టాను. And I want to shout with joy, Jesus is alive. ఆనందంతో యేసుక్రీస్తు సజీవుడై ఉన్నాడని కేక వేయాలనుకున్నాను. At that time I was studying economics at the university. నేను అప్పుడు యూనివర్సిటీలో ఎకనామిక్స్ చదువుతున్నాను. They said, Jesus, use me for the gospel. యేసుక్రీస్తు నన్ను సువార్త కొరకు ఉపయోగించుకున్నాడు. And 2 years later I started to study theology. 2 సంవత్సరాల తర్వాత థియాలజీ వేదాంత విద్యను చదవడానికి మొదలుపెట్టాను. And now I have been in the full-time ministry for around about 40 years. 14 సంవత్సరాలు నేను పూర్తికాల పరిచర్యలో ఉన్నాను. And today I love Jesus more than 40 years ago, 42 years ago. 42 సంవత్సరాల క్రితం కంటే ఈ రోజు నేను యేసుక్రీస్తుని ఎక్కువగా ప్రేమిస్తున్నాను. And the word of God is more precious to me than any other book. ఇతర గ్రంథాల కంటే దేవుని వాక్యము నాకు చాలా ప్రశస్తమైనది. And I know Jesus, he died on the cross. నాకు తెలుసు యేసుక్రీస్తు శిలువపైన మరణించాడని. But he rose again, he's alive. ఆయన తిరిగి లేచి ఈ రోజు సజీవుడిగా ఉన్నాడు. And he pours out his Holy Spirit on his people. ఆయన ప్రజలపైన ఆయన పరిశుద్ధాత్మను కుమ్మరించి ఉన్నాడు. Jesus is my hero. యేసుక్రీస్తే నా యొక్క హీరో. He's my hero God. ఆయన నా హీరో దేవుడు. Because I know the way he suffered in Gethsemane, the way he suffered on the cross of Golgotha. నాకు తెలుసు ఆయన
గెత్సెమనే తోటలో ఏ విధంగా శ్రమ పడ్డాడో, గొల్గొతాలో సిలువ పైన ఏ విధంగా శ్రమ పడ్డాడో నాకు తెలుసు. The way he spoke in his suffering, ఆయన శ్రమలో ఆయన మాట్లాడిన విధానము, he must be God. ఆయన దేవుడై ఉంటాడు ఖచ్చితంగా. The Roman soldier who executed him, ఆయనను శిక్షించిన రోమా సైనికులు, and probably he had many other criminals executed on the cross. సిలువ పైన ఎంతో మంది నేరస్తులను వాళ్ళు సిలువ వేసి ఉండవచ్చు. This time when he executed Jesus and when he nailed him on the cross, ఈ సమయంలో యేసుక్రీస్తును సిలువ పైన శిక్ష వేసినప్పుడు, ఆయన చేతులకు మేకులు పెట్టినప్పుడు, this time it was different. అది చాలా భిన్నంగా ఉంది. Jesus didn't hate his enemies. Jesus did not hate his enemies. యేసుక్రీస్తు తన శత్రువులను ద్వేషించలేదు, But he loved them. వారిని ప్రేమించాడు. And he said, I will forgive you. And he prayed to the Father, Father, forgive them because they don't know what they do. ఆయన వారిని క్షమించాడు. తండ్రికి ప్రార్థన చేశాడు. ఏంటంటే, తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎరగలు, వీరిని క్షమించమని అడిగాడు. Jesus spoke 7 times on the cross. యేసుక్రీస్తు సిలువలో 7 మాటలు మాట్లాడాడు. And he was in agony, hanging on the cross. సిలువ పైన వేలాడనే ఆ వేదనలో ఉన్నాడు. He could hardly breathe. ఆయన చాలా శ్వాస తీసుకోవడం చాలా కష్టంగా ఉండే. And he was dehydrated. ఆయన శరీరంలో నీళ్లను కోల్పోతూ ఉన్నాడు. But the only words that came out of his mouth were words of love. కానీ ఆయన నోటిలో నుంచి హృదయంలో చూసిన మాటలు ఏంటంటే ప్రేమపూర్వకమైన మాటలు. And only love and grace and peace came out of his eyes. తన కళ్ళలో నుంచి కృప, ప్రేమ మాత్రమే వచ్చినాయి. And when he died on the cross, and when he said, Father, I commit my spirit into your hands. ఆయన శిలువ పైన మరణించినప్పుడు తండ్రికి ప్రార్థన చేశాడు, తండ్రి నా ఆత్మ నీ చేతికి అప్పగించున్నానని. The Roman soldier said, రోమా సైనికులు చెప్పారు, Jesus, he must be truly the Son of God. నిజంగా యేసుక్రీస్తు దేవుని యొక్క కుమారుడు. And I know, అది నాకు తెలుసు. because in suffering I'm not like Jesus. ఆయన శ్రమల్లో నేను యేసుక్రీస్తులాగా లేను. But Jesus in his suffering he shows us who God really is. కానీ శ్రమలో యేసుక్రీస్తు నిజంగా దేవుడు ఎవరో అని చూపించాడు. A few weeks ago I talked to old student friends of mine, university student friends of mine. నా యొక్క పాత స్టూడెంట్స్ అయిన ఫ్రెండ్స్ తో నేను మాట్లాడాను. And they were a little bit confused about the discussion they had seen on television. టెలివిజన్ లో చూసిన చర్చను చూసి వాళ్ళు కొంచెం కలవరం చెందారు. Some heard there were arguments saying, well, Jesus is not the Messiah. Jesus is not the Son of God, some said. వాళ్ళు కొందరు ఏమనంటే యేసు మెస్సయ్య కాదు, ఆయన దేవుని కుమారుడు కాదన్నారు. And other ones they said, yes, but no, he is the Messiah. He is the Son of God. He fulfilled all the scriptures. Jesus is God. మిగతా వాళ్ళు ఏమనంటే అవును, ఆయన యేసు మెస్సయ్య, ఆయన యేసుక్రీస్తు దేవుడు, దేవుని కుమారుడు, కొన్ని లేఖనాలు లేఖనాలన్నీ ఆయనలో నెరవేరినాయని చెప్పారు. But they were a little bit confused because on both sides there were good arguments. On this side Jesus is not God. On the side they said, well, Jesus is God. Good arguments. అంటే ఇక్కడ యేసుక్రీస్తు దేవుడు అని, అక్కడ యేసుక్రీస్తు దేవుడు కాదని రెండు వైపులు ఉన్న ఈ వాదనలు కూడా రెండు చాలా బలంగా ఉన్న వాదనల కారణంగా వాళ్ళు తికమకపడ్డారు. Well, I told them, you go to the cross and look how Jesus died on the cross. నీవు సిలువ యుద్ధకు వెళ్ళి యేసుక్రీస్తు ఏ విధంగా సిలువ పైన మరణించాడో చూడమని చెప్పారు. And when you think about the cross and everything that Jesus has done for us and everything Jesus said on the cross, మీరు ఒకసారి ఆలోచించండి, యేసుక్రీస్తు సిలువ పైన మరణించి మన కొరకు ఏం చేశాడనే విషయం, సిలువ పైన ఏ విధంగా ఏ విషయాలు మాట్లాడాడు అనే విషయాలని మీరు చూడమని చెప్పారు. He shows us the fruit of God. He shows us the personality of God. He shows us the love of God. ఆయన ఆత్మ ఫలమును, దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని, దేవుని యొక్క ప్రేమను చూపించాడు. And that is so different than who you and I are from our nature. మన స్వభావాన్ని బట్టి మీరెవరో నేనెవరో అది ఖచ్చితంగా తెలియజేస్తుంది. And when we stand there close to the cross and when we listen to Jesus, మనము శిలువకు దగ్గరగా నిలబడి యేసుక్రీస్తు గురించి విన్నప్పుడు, then there can be any doubt in our lives like with the Roman soldier. There can be no doubt in our lives like the Roman soldier. మన జీవితంలో రోమా సైనికుల వలె మనలో ఏ సందేహం కూడా ఉండదు. Jesus is the Son of God. యేసుక్రీస్తు దేవుని కుమారుడు. Jesus was the Word and he became flesh. యేసుక్రీస్తు వాక్యమైన
యేసు శరీరధారిగా వచ్చాడు. Jesus, the only true God. యేసుక్రీస్తు నిజమైన దేవుడు. Isn't that wonderful? అది అద్భుతంగా ఉందండి. So doubt goes away out of your heart when you go to the cross and when you see Jesus suffering and when you hear his words. యేసుక్రీస్తు శిలువ ఎదురుకు వెళ్ళినప్పుడు శిలువ పైన ఆయన మాట్లాడిన మాటలను ఆయన యొక్క శ్రమలను చూసినప్పుడు నీ జీవితంలో నుంచి ఆ అనుమానం అనేది సందేహం అనేది పోతుంది. Do you want to have faith in your heart? నీ హృదయంలో విశ్వాసం కావాలనుకుంటున్నావా? Faith that moves mountains? పర్వతాలను కదిలించే విశ్వాసం కావాలా? Do you want doubt to go away out of your heart? నీ హృదయంలో నుంచి సందేహం వెళ్ళిపోవాలనుకుంటున్నావా? Well, go to the cross and look at Jesus and listen to his voice. యేసుక్రీస్తు శిలువ దగ్గరికి వెళ్ళి యేసుని చూసి ఆయన స్వరాన్ని విను. And then you know for sure Jesus, he died for me. నువ్వు నిశ్చయంగా యేసుక్రీస్తు నా కొరకు మరణించడానికి రుణపడి He is God. ఆయన దేవుడు. And he rose again from the dead. ఆయన మృతులలో నుండి సజీవుడిగా తిరిగి లేచాడు. And there's nobody who ever lived and talked and suffered like Jesus. Nobody. యేసుక్రీస్తు లాగా ఎవరు కూడా జీవించి యేసుక్రీస్తు లాగా ఆయన జీవితం జీవించిన వారు ఎవరు కూడా లేరు. Hallelujah. 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 Because of doubt, so often we don't receive all the blessings of God in our lives. యేసుక్రీస్తు యొక్క దేవుని యొక్క ఆశీర్వాదాలు మన సందేహ కారణంగా మనము అంగీకరించలేకపోతున్నాం. But by faith we receive God's blessings in our life when our eyes are on Jesus. విశ్వాసం ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మన జీవితంలో స్వీకరిస్తాము. మన కళ్ళను యేసు వైపు పెడదాం. And when we hear his voice. ఎప్పుడైతే మనం ఆయన స్వరాన్ని వింటామో, so it's so good to be here with you in Hyderabad. కాబట్టి ఈ హైదరాబాద్ లో మీతో ఉండడం చాలా ఆనందంగా ఉంది. And the Lord wants to bless you, he wants to encourage you, he wants to heal you. ప్రభువు మిమ్మల్ని ప్రోత్సాహపరచాలనుకుంటున్నాడు, స్వస్థపరచాలనుకుంటున్నాడు. I want to talk to you about the very difficult and painful situations of life in your life. మన జీవితాల్లోని మీ జీవితాల్లోని చాలా క్లిష్టతరమైన బాధాకరమైన పరిస్థితుల గురించి మాట్లాడాలనుకుంటున్నాను. Rejection. తిరస్కారం. So often we have experienced rejection in our lives. మన జీవితాల్లో తరచుగా ఈ తిరస్కారాన్ని చూస్తాము. And rejection is the opposite of love. ప్రేమకు వ్యతిరేకమైనది తిరస్కారం. Rejection causes deep hurts and wounds in our hearts. మన హృదయం లోతులోకి వెళ్ళి అది మళ్ళీ గాయపరుస్తుంది తిరస్కారం అనేది. Love heals hearts. ప్రేమ హృదయాలను స్వస్థపరుస్తుంది. Love embraces. ప్రేమ ఆలింగనం చేసుకుంటుంది. Love accepts. ప్రేమ అంగీకరిస్తుంది. Love gives a good feeling. ప్రేమ అనేది మంచి భావన కలుగజేస్తుంది. But rejection gives a bad feeling. తిరస్కారము చెడ్డ భావన కలుగజేస్తుంది. And you feel deeply hurt inside. నీ హృదయం లోపల గాయపడినట్టుగా అనుకుంటావు. Love is abundant. ప్రేమ సమృద్ధి అయినది. Love makes you free to be yourself. నిన్ను ప్రేమ స్వేచ్ఛ ఇస్తుంది. And that's what we need in our lives. అది మన జీవితాల్లో అవసరమైనది. The love of God. దేవుని యొక్క ప్రేమ. And God's love amongst God's people. దేవుని యొక్క ప్రజల మధ్య దేవుని యొక్క ప్రేమ. And we should never reject anybody. అది ఎవరిని కూడా తిరస్కరించదు. That's often we do. కానీ మనం చేస్తా ఉంటాం అలా. You're not good enough. నువ్వు మంచివాడి కావు. I don't want you to be my friend. నువ్వు నా స్నేహితుడిగా నేను అంగీకరించాను. You don't look nice. నువ్వు చాలా మంచిగా అనిపించవు. Perhaps it started already at home when you were younger, when you were a child. ఇట్లాంటిది బహుశా మా ఇంట్లో చిన్నతనం నుంచి మీకు మొదలై ఉంటుంది. Perhaps you were a disappointment to your parents. కొన్ని సమయాల్లో నీ యొక్క తల్లిదండ్రులను నువ్వు నిరాశకు గురిచేసావు. And you didn't feel really loved by them. నువ్వు వాడి ద్వారా ప్రేమించబడుతున్నావు అనుకో. Or you felt not really accepted by your brothers or sisters. నీ సొంత సహోదరులు కానీ సహోదరులతో నువ్వు స్వీకరించబడ్డావు అంగీకరించబడ్డావు అనుకో. Because you were a little bit different than who they are. వారు ఏ విధంగా ఉంటారో భిన్నంగా ఉంటారు. Well, perhaps you felt rejected at school. బహుశా స్కూల్లో నువ్వు తిరస్కారానికి గురయ్యావు. Perhaps because you looked a little bit different. ఎందుకంటే నువ్వు ఇతరుల కన్నా భిన్నంగా అనిపిస్తావేమో. Here in India, everybody has dark hair. ఇండియాలో చాలా నల్లని వెంట్రుకలు ఉంటాయి. In Holland, we have people with blonde hair, fair hair.
చాలా పల్చని బ్రౌన్ హెయిర్ ఉంటుంది వాళ్ళకి. Brown hair, dark hair, black hair, నల్లని ఒత్తైన వెంట్రుకలు, and also red hair. ఎర్ర వెంట్రుకలు కూడా ఉంటాయి. Right. And I have 4 children, నాకు 4 పిల్లలు, and 2 of them have red hair. ఇద్దరికి ఎర్రని వెంట్రుకలు ఉన్నాయి. Well, there are not many people in Holland who have red hair. Red hair. ఎర్ర వెంట్రుకలు ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ మంది లేరు. This guy is tall. That's tall. అలాంటి Red hair. Okay? So, and when you are a little bit different, because you have red hair, ఆలయంలో భిన్నంగా ఉంటుందంటే ఎర్ర జుట్టు కారణంగా. so often you are teased and you are rejected at school. కాబట్టి మీ స్కూల్లో నువ్వు తిరస్కరించబడ్డావు. And the other children, they make fun of you. నిన్ను ఇతర పిల్లలు ఆడపట్టించుంటారు. Perhaps it has happened to you because of your nose or your eyes, because you are not as pretty or beautiful or handsome. నీ ముక్కు, నీ కళ్ళు, లేదా నువ్వు అందంగా చాలా చూడడానికి మంచి కనిపించని కారణంగా. Has it happened to one of you at school that you felt not accepted and because the way you look like? అంటే నువ్వు ఉన్న విధానాన్ని బట్టి మీరు ఎవరన్నా స్కూల్లో తిరస్కారానికి గురి అయ్యారా? Has it happened to you? Well, అది మీకు జరిగింది ఎవరికైనా? yeah. Or you did something at school and that was not good, and then nobody wanted to play with you anymore, be with you anymore. అంటే ఒక ఏదైనా మంచి పని నువ్వు మంచిది కాని పని, చెడ్డ పని చేయడం వలన స్కూల్లో ఎవరు కూడా నిన్ను స్నేహితులుగా ఉండడానికి. Perhaps you feel rejected because you can't. Nobody wants to employ you. ఎవరైనా నిన్ను తమ కంపెనీలో ఉద్యోగాన్ని పెట్టుకోకుండా తిరస్కరించారా? Or when you have your job, then your colleague he gets promotion, but you're not, and you feel rejected. నువ్వు పనిచేసే చోట నీ సహోద్యోగికి ప్రమోషన్ వచ్చింది, అప్పుడు నీకు రాని కారణంగా నువ్వు తిరస్కారాన్ని భావానికి గురి అయ్యావా? Has it happened to you? అది నీకు జరిగిందా? When you are not employed, when you don't have work, నువ్వు పని లేని కారణంగా నీకు ఉద్యోగం లేకపోయినట్టు, that doesn't give you a good feeling, that you feel rejected. అప్పుడు నీకు మంచి భావన కలగదు, తిరస్కార భావన కలిగి ఉంటావు. Perhaps it happens at school, here at church, or in any church it can happen. సంఘంలో, ఏ సంఘంలోనే ఈ విధంగా జరగవచ్చు. Why are they not choosing me for a leader? వారెందుకు నన్ను నాయకునిగా ఎన్నుకోవట్లేరు? Why are they not asking me to do something special in the church? ఆ సంఘంలో ఏదైనా ప్రత్యేకమైన చేయడానికి నన్ను ఎందుకు అడగట్లేదు వాళ్ళు? Why don't they ask me to preach or to play the guitar? ఆ గిటార్ వాయించడానికి కూడా, ప్రసంగించడానికి కూడా వాళ్ళు నన్ను ఎందుకు పిలవరు అని అనుకుంటున్నారు. Why don't the leaders, why don't they see me? నాయకులు నన్ను ఎందుకు చూస్తలేరు సరిగా? And you feel rejected. నువ్వు తిరస్కార భావానికి గురవుతున్నావు. Well, there can be many reasons why you can feel rejected. నీవు తిరస్కరించబడాలని భావించడానికి చాలా కారణాలు ఉన్నాయి. Here in India, you have also the caste system. ఇండియాలో కుల వ్యవస్థ కూడా ఉన్నది. And that's why when you are a low caste, you can feel rejected and not accepted as somebody of a high caste. నిమ్న కులాలకు చెందిన వారు ఉన్నత కులాల వారితో తిరస్కరించబడతారు. Perhaps you are of a poor background. నువ్వు పేదరికానికి చెందినవారు అయితే, and people, they think that you are not important. ప్రజలు ఏమనుకుంటారంటే నువ్వు నీకు అంత ప్రాముఖ్యత లేదనుకుంటారు. And they reject you. వాళ్ళని తిరస్కరిస్తారు. Or perhaps people think that you are not so intelligent. అంటే ప్రజలు ఏమనుకుంటారు, నువ్వు చాలా జ్ఞానస్తుని కాదనుకుంటారు. They don't want to know you. వాళ్ళు నిన్ను తెలుసుకోవాలనుకోరు. Well, in the church it shouldn't be like this. సంఘంలో ఇలా కూడదు. God has curated us all in His image. దేవుడు మనల్ని ఆయన స్వరూపంలో చేసుకున్నాడు. We are all precious in the eyes of God. దేవుని దృష్టిలో మనం అందరం కూడా ప్రశస్తమైన వారు. And wouldn't it be wonderful that in the house of God, in the church, we would love each other? మనము దేవుని యొక్క సంఘములో, ఆయన దేవుని యొక్క గృహంలో ఒకరినొకరు ప్రేమించడం అద్భుతమైన విషయం కాదా? And that every person is as important as the other person. ప్రతి ఒక్క వ్యక్తి ఇతరుల వలనే ఆయన ప్రాముఖ్యమైన వాడు. We are the body of Christ. మనము దేవుని క్రీస్తు యొక్క శరీరం. We are members of the one body. 1 Corinthians 12 says. మొదటి కొరింథీ 12వ అధ్యాయంలో చెప్పినట్లుగా మనమందరము ఒక శరీరం యొక్క అవయవములమై ఉన్నాము. And we should honor each other and we should respect each one of us, man and female. స్త్రీ గాని పురుషుడు గాని ప్రతి మనల్ని ఒకరినొకరు అందరం కూడా గౌరవించుకోవాలి, ఆదరించుకోవాలి. Amen. ఆమేన్. We should be different than the world.
ప్రపంచం కంటే మనం భిన్నంగా ఉండాలి. Well, I want to talk to you about Jesus. నేను యేసుక్రీస్తు గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాను. He was the most beautiful man who walked on earth 2000 years ago. 2000 సంవత్సరాల క్రితము భూమిపైన నడిచిన వారందరికెల్లా చాలా అందమైన వ్యక్తి. God as man. దేవుడు మరియు మనిషి. Without sin. పాపం లేనివాడు. There was nothing in his life that spoiled it. It was always perfect. It was always beautiful. ఆయన జీవితంలో ఏది కూడా మచ్చ గాని డాగ్ గాని లేదు. చాలా అందంగా రమ్యంగా ఉంది. And his disciples were so excited about Jesus because they saw a man full of grace and full of truth. కృపా సత్య సంపూర్ణుడిగా తమ మధ్య నివసించిన యేసుక్రీస్తుని బట్టి వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. They had never seen a man like this before. అంతకు ముందు ఎప్పుడు కూడా అట్లాంటి వ్యక్తిని వారు చూడలేరు. Jesus' eyes always full of love and kindness and friendliness. యేసుక్రీస్తు యొక్క కళ్ళు ఎప్పుడు దయగలవిగా స్నేహపరంగా ఇంకా ప్రేమతో నిండుకొని ఉన్నాయి. And Jesus always spoke the words of God. యేసుక్రీస్తు ఎల్లప్పుడూ దేవుని మాటలే మాట్లాడేవాడు. And they were so impressed because nobody has spoken like this man. యేసుక్రీస్తు మాట్లాడిన విధంగా ఎవరు మాట్లాడేవాడు చాలా వాళ్ళు ప్రోత్సహింపబడ్డారు. And Jesus' teaching, well, that was never heard before on earth. భూమిపైన యేసుక్రీస్తు బోధ లాంటి బోధ వాళ్ళు ఎప్పుడు కూడా వినలేదు. Well, and you would think that everybody would be excited about Jesus. యేసుక్రీస్తు ప్రేమను బట్టి ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా ఉంటారు. But was Jesus accepted by the religious leaders, by the Pharisees and the Sadducees and teachers of the Lord? Was he accepted and welcomed? యేసుక్రీస్తు మత నాయకులు పరిసయ్యులు సద్దుకీయుల ద్వారా ఆయన స్వాగతింపబడ్డా అంగీకరించబడ్డా? Were they excited about Jesus? వాళ్ళు యేసుక్రీస్తుని బట్టి ఉత్సాహపడ్డారా? What do you think? మీరేమనుకుంటున్నారు? No, he was rejected. ఆయన వారి ద్వారా తిరస్కరింపబడ్డాడు. They wanted to kill him. వారు ఆయన చంపాలనుకున్నారు. When Jesus raised Lazarus from the dead, యేసుక్రీస్తు లాజరుని మృతుల నుండి లేపాడు. Jesus became very popular by the people. ప్రజలలో చాలా ప్రసిద్ధి చెందాడు. They said, well, this is getting out of hand. This is getting out of hand. Now everybody is following him. వాళ్ళ చేతి నుండి బయటికి వెళ్ళిపోయింది. అందరూ ఆయన వెంబడిస్తున్నారు. We're going to kill this man. కాబట్టి వాళ్ళు ఆయన చంపాలనుకున్నారు. And Jesus during his ministry on earth, యేసుక్రీస్తు ఒక ప్రత్యేకమైన పరిచర్య భూమిపైన చేశాడు. He told his disciples beforehand that he would suffer by the leaders of the land and they would reject him. ఆ దేశ నాయకుల ద్వారా తిరస్కరించబడి హింసింపబడతానని యేసుక్రీస్తు మన శిష్యులకు ముందే చెప్పాడు. And the Bible says in Isaiah that Jesus, he would be rejected. The Son of Man, the Messiah, beautiful as he is, but he would be rejected. మనిషి కుమారుడు ఆయన తిరస్కరించబడతాడు, ఆయన శ్రమ పడతాడని యెషయా గ్రంథంలో వ్రాయబడింది. But it says also in Psalm 118 that the stone that was rejected, that became the cornerstone, that became the most important stone of the temple. తిరస్కరించిన బడిన రాయి మూలకు తలరాయి అయిందని 118 కీర్తనలో రాయబడి ఉంది. When we feel rejected in our lives, మన జీవితంలో తిరస్కార భావాన్ని మనం కలిగి ఉన్నాము. when we feel rejected as a person, perhaps even in church, సంఘంలో కూడా మనం తిరస్కరింపబడిన వారంగా అనుకుంటున్నామా? perhaps God is preparing you to become a cornerstone in the church. బహుశా దేవుడు సంఘంలో మూలరాయిగా దేవుడు సిద్ధపరుస్తున్నాడేమో. And we should follow the example of Jesus to put our rejection in the hands of God. యేసుక్రీస్తు లాగా ఆ తిరస్కారాన్ని దేవుని చేతులకు అప్పగించడానికి మనము చేయాలి. Do you remember Joseph? యోసేపును మీరు జ్ఞాపకం Do you చేసుకున్నారా? remember him? మీకు గుర్తున్నాడా యోసేపు? He was rejected by his brothers. ఆయన సోదరుల ద్వారా ఆయన తిరస్కరించబడ్డాడు. They didn't want to have anything to do with him anymore. వాళ్ళు ఆయనతో కలిసి ఉండాలనుకోలేదు. They wanted to kill him. ఆయన చంపాలనుకున్నారు. So they threw him in a pit. ఆయనను గోతిలోకి తోసివేశారు. And he was sold to Egypt. ఆయన ఐగుప్తులకు అమ్మబడ్డాడు. And for 13 years, Joseph suffered terribly in the hands of the Egyptian. ఐగుప్తుల చేతిలో ఆయన 13 సంవత్సరాలు హింసింపబడ్డాడు. Because of the rejection of his brothers. ఎందుకంటే సహోదరుల యొక్క తిరస్కారం కారణంగా. But that must have given him deep hurt and wounds in his heart. నిజంగా ఆయన హృదయం లోతుల్లో ఆయనకు గాయాలు చేసినట్టుంది. But it was a preparation for the future.
అది భవిష్యత్తు కొరకైన సిద్ధపాటు. And what happened when he was 30 years old? What happened when his brothers came to see him? 30 సంవత్సరాల వయసులో ఏం జరిగింది? ఆయన సోదరులు ఆయన చూడడానికి వచ్చారు. Did he accuse them? వారిని నిందించాడా? నేరారోపణ చేశాడా వారిపైన? Was he angry with them? వారిపైన కోపగించుకున్నాడా? I would have been. నేనైతే కోపగించుకునేవాడిని. I would not have given them food for living. బ్రతకడానికి వారికి నేనైతే ఆహారం ఇచ్చేవాడిని కాదు. But what did Joseph say? కానీ యోసేపు ఏం చేశాడు? He had forgiven them in his heart. వారిని తన హృదయంలో క్షమించాడు. And he knew that his rejection had become a blessing. ఆయనకు తెలిసిందంటే వారి యొక్క తిరస్కారమే ఆయనకు ఆశీర్వాదకరంగా మారిందని. And you read 3 times in Genesis 45. ఆదికాండం 45వ అధ్యాయంలో 3 సార్లు ఈ విషయాన్ని మీరు చదవగలరు. Because he saw his rejection in the hands of God, in the light of God. ఆయన దేవుని యొక్క దృష్టిని వెలుగులో దేవుని యొక్క చేతిలో ఆ తిరస్కారాన్ని చూశాడు. He said, "It's not you that have sent me here. మీరు నన్ను పంపలేదు. It is God who has sent me here. దేవుడే నన్ను ఇక్కడికి పంపించాడు. To prepare you a place." మీకు ఒక స్థలం సిద్ధపరచడానికి. Isn't that wonderful? అది అద్భుతంగా ఉందండి. 3 times he said so. 3 సార్లు ఆయన చెప్పాడు. I think that's so wonderful. అది చాలా అద్భుతంగా ఉంది అనుకుంటున్నాను. And listen, believe the word of God said that everything that has happened to you, everything that is happening to you, మీరు వినండి, నమ్మండి, జరిగిన ప్రతిదీ నీకు జరిగే ప్రతిదీ కూడా all things will work out together for good for those that love God. దేవుని ప్రేమించే వారికందరికీ సమస్తము సమకూడి జరుగుతున్నాయి. Even rejection and the deep wounds in our lives. మన జీవితాల్లో లోతైన గాయాలు గాని మన తిరస్కారం గాని when you put it in his hands, నీవు ఆయన చేతిలోకి అప్పగించినట్లయితే God can use it for his glory. దేవుడు తన మహిమ కొరకు వాడుకోగలడు. And you'll know the blessing. నీకు ఆశీర్వాదాలు వస్తాయి. Jesus was rejected యేసుక్రీస్తు తిరస్కరించబడ్డాడు by man, మనుషుల ద్వారా, so that he could be accepted by God. ఆయన దేవుని ద్వారా అంగీకరించబడడానికి. If he had not been rejected by man, ఆయన మనుషుల ద్వారా తిరస్కరించబడకపోతే we could not have become children of the living God. సజీవుడైన దేవుని యొక్క పిల్లలుగా అయ్యేవారు కాదు. So that's the blessing of Jesus' rejection. అది యేసుక్రీస్తు యొక్క తిరస్కారం యొక్క ఆశీర్వాదం. And I want you, and I believe God wants to do a miracle in your hearts this morning. ఈ ఉదయకాల సమయంలో నేను నమ్ముతున్నానంటే మీ హృదయాల్లో దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు. God wants to heal you. దేవుడు మిమ్మల్ని స్వస్థపరచాలనుకుంటున్నాడు. God wants to prepare you for the future. భవిష్యత్తు కొరకై దేవుడు మిమ్మల్ని సిద్ధపరచాలనుకుంటున్నాడు. And that all the bad evil to you, చాలా చెడ్డ కీడు విషయాలన్నీ నీకు జరిగిన వాటన్నిటిని God wants to use it for his glory. తన మహిమ కొరకు దేవుడు వాడుకోవాలనుకుంటున్నాడు. And this is possible. ఇది సాధ్యమే. Because Jesus died for you on the cross. ఎందుకనగా యేసుక్రీస్తు శిలువపైన మీ కొరకు మరణించాడు. Because Jesus was rejected by man. ఎందుకనగా మనుషుల ద్వారా యేసుక్రీస్తు తిరస్కరించబడ్డాడు. And he was rejected by God the Father on the cross. ఆయన శిలువపైన తండ్రి అయిన దేవుని చేత కూడా తిరస్కరించబడ్డాడు. That's why he cried out, "Eloi, Eloi, lama sabachthani? My God, why have you forsaken me?" అందుకనే ఆయన ఎలోయి లామా సబక్తాని, నా దేవా నన్ను ఎందుకు చేయవిడిచావని అన్నాడు. There was nobody on earth as rejected as Jesus Christ. యేసుక్రీస్తు లాగా ఎవరు కూడా తిరస్కరించబడలేదు. That's why he can heal you. అందుకనే ఆయన నిన్ను స్వస్థపరచవచ్చు. And do wonderful new things in your life and prepare you for the future. నీ జీవితంలో అద్భుతమైన కొత్త కార్యాలను చేసి నిన్ను భవిష్యత్తు కొరకు సిద్ధపరుస్తాడు. And that you can be free of rejection. నిన్ను తిరస్కారం నుంచి స్వాతంత్రుని చేస్తాడు. That's why it says in Isaiah, "The Spirit of the Lord is upon me." ఆ యెషయా గ్రంథంలో దేవుని యొక్క ఆత్మ నా పైన ఉంది. To heal those that are broken hearted. విరిగి నలిగిన హృదయం గల వారిని స్వస్థపరచడం. To send them in freedom that are downtrodden. To send them in freedom మలింపబడిన వారిని విడుదల చేయడానికి, that are downtrodden. నలగొట్టబడిన వారిని విడిపించడానికి. So do you feel sometimes to be stepped upon, downtrodden? నీవు కొన్నిసార్లు నీ అడుగులు వేయలేనట్టుగా లోపల Do you feel sometimes crushed by all the circumstances of life? జీవితంలోని అనేక పరిస్థితులను బట్టి నువ్వు నలగొట్టబడినట్టుగా ఉన్నావా? God will use it for his glory. దేవుడు తన మహిమ కొరకు వాటిని వాడుకోగలడు. Satan will never win.
సాతాను ఎప్పుడు కూడా జయించడు. Jesus is always victorious. యేసుక్రీస్తు ఎల్లప్పుడూ విజయుడు. Amen. ఆమేన్. Amen. ఆమేన్. And God can turn everything into good. ప్రతిదీ కూడా దేవుడు మంచిదిగా మార్చగలడు. I know about rejection in my life. నా జీవితంలో తిరస్కారం నాకు తెలుసు. As a child, ఒక చిన్న పిల్లవాడిగా, as a student, ఒక విద్యార్థిగా, as a pastor. పాస్టర్గా. Oh yes, oh yes, it happens. It happens. అనేక సార్లు అది జరుగుతూ ఉంది. And it will happen in the future. భవిష్యత్తులో కూడా జరగవచ్చు. Because the Bible says that we will be persecuted and we will be rejected when we follow Jesus Christ. మనం యేసుక్రీస్తును వెంబడించినప్పుడు మనం తిరస్కరించబడతాము, హింసలకు గురి అవుతామని బైబిల్ సెలవిస్తుంది. I want you to understand that nobody was rejected as Jesus. Nobody was rejected like Jesus. యేసుక్రీస్తు లాగా ఎవరు కూడా తిరస్కరించబడలేదని చెప్పాలనుకుంటున్నాను. Now follow me in the scriptures. Mark 3 verse 21. మార్కు సువార్త, Mark 3, the Gospel of Mark, chapter 3 verse 21. మార్కు 3:21 చదవండి. You can read it in your language. ఆయన వారి సంగతి విని ఆయన మతి చలించినదని చెప్పి ఆమెను పట్టుకుని పోయింది. 3:21. So, Mark 3 verse 21. What do the family, his own family, his close family, his own, what do they say about Jesus? ఆయన సొంత ఇంటి వాళ్ళు, సమీపస్తులు ఆయన యేసుక్రీస్తు గురించి ఏమన్నారు? He is mad. He's not by his senses. ఆయన పిచ్చివాడు, ఆయన జ్ఞానేంద్రియాలు పనిచేయలేదు అన్నారు. That's painful. అది చాలా బాధాకరం లేదండి. How did Jesus react? ఏ విధంగా యేసుక్రీస్తు దానికి ప్రతిస్పందించాడు? He didn't say anything. ఆయన ఏమి మాట్లాడలేదు. It's very good when you are rejected, not to react out of hurt or pain, but that you keep silent. ఎప్పుడైతే నువ్వు తిరస్కారానికి గురి అవుతావో నీవు తిరిగి అధీనంగా పడకుండా మౌనంగా ఉండాలి. Many times Jesus was rejected and accused of being demon possessed. దయ్యాల చేత బాధపడుతున్నావని అనేక మంది నేరారోపణ చేసినప్పుడు, Well, that's painful, isn't it? అది బాధాకరమైన కదండి. It has happened to me. అది నాకు కూడా జరిగింది. That people thought that I was demon possessed because I'm a Christian. నేను దయ్యాల చేత పట్టబడినానని జనాలు అనుకున్నారు, ఎందుకంటే నేను క్రైస్తవుడైన కారణంగా. Can you believe it? నువ్వు నమ్ముతావని? I only want to love people. నేను ప్రజల్ని ప్రేమించలేకపోయాను. I only want to preach the word of God. దేవుని యొక్క వాక్యాన్ని కూడా ప్రకటించాలనుకోలేదు. But it is such an encouragement to know that Jesus was accused of the same thing. అదే విషయాన్ని బట్టి యేసుక్రీస్తు నేరారోపణ చేయబడ్డాడు కాబట్టి మీరు By the crowd, you are demon possessed. ఆ ప్రజల ద్వారా నీవు దయ్యాల చేత పట్టబడ్డావని అన్నారు. You're doing the work of exorcism through Beelzebul, the head of the demons. ఆ దయ్యముల అధిపతి అయిన బయల్జెబూల్ ద్వారా నువ్వు ఈ పనులు చేస్తున్నావు అన్నారు. Let's read John 7 verse 20. యోహాను సువార్త 20వ అధ్యాయం చదువుదాం. John 7 verse 20. John 7 verse 20. Sorry. Yeah? John 7. క్షమించండి, యోహాను సువార్త 7వ అధ్యాయం. John chapter 7 verse 20. 7వ అధ్యాయము 20వ వచనం. అందుకు జనసమూహము నీవు దయ్యం పట్టిన వాడు ఎవడు నిన్ను చెప్పదీస్తున్నాడని అడుగుగా. Okay? So they said, you have a demon. John chapter 8 verse 48. 8:48 యోహాను సువార్తలో చూద్దాము. అందుకు యూదులు నీవు సమరుడవు దయ్యమును పట్టిన వాడు అని మేము చెప్పు మాట సరే కదా అని ఆయనతో చెప్పగా. And again they said, you have a demon. John 10 verse 20. John chapter 10 verse 20. 10వ అధ్యాయం 20వ వచనం. వారిలో అనేకులు వాడు దయ్యం పట్టిన వాడు ఎర్రివాడు వాడి మాట ఎందుకు వినుచున్నారని. Well, the whole time they said, you are demon possessed. You are demon possessed. You are crazy. అన్నిసార్లు కూడా నువ్వు దయ్యం పట్టినవాడు, నువ్వు దయ్యం పట్టినవాడు, వెర్రివాడు అని అన్నారు. And even Mary, his mother, and his brother didn't understand him always. అనేక సార్లు ఆయన తల్లి అయిన మరియా, ఆయన సోదరులు కూడా దీన్ని అర్థం చేసుకోలేదు. And Jesus was teaching and he was healing people. యేసుక్రీస్తు బోధిస్తా ఉన్నాడు, ప్రజలు స్వస్థపరుస్తా ఉన్నాడు. And then his mother and his brothers were there and said, well, Jesus, you come to us, stop with what you're doing. It's not. యేసుక్రీస్తు యొక్క తల్లిదండ్రులు ఆయన Well, they said, they asked for him to come to them and to stop with what Jesus was doing.
his mother and his brothers. ఆయన తల్లిని సోదరులను కూడా వారేమో అడిగారంటే యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడో దాన్ని వెళ్ళి ఆపమన్నారు. So that's not easy for Jesus that even his mother, through which he was born, an angel appeared to her, Gabriel, that she didn't understand his work on earth. గాబ్రియల్ దూత ఆమెకు ప్రత్యక్షమయ్యి చెప్పిన విషయాలను కూడా తల్లి అయిన మరియ ఆయన చేసే పనులను అర్థం చేసుకోలేకపోయింది. But what Jesus said, what did he say? అని యేసుక్రీస్తు ఏమన్నాడు? Everybody who is doing the will of God, he is my mother. తన దేవుని యొక్క చిత్తమును చేసే ప్రతి ఒక్కరు కూడా నా తల్లి. And he is my brother and sister. ఆయన నా సహోదరుడు సహోదరులు అని చెప్పారు. Hallelujah. Hallelujah. And when we are obedient to Jesus, when we follow him with love, ఎప్పుడైతే మనము యేసుక్రీస్తుకు విధేయులమై ఆయనను ప్రేమతో వెంబడించినప్పుడు, then Jesus, you are my mother. యేసుక్రీస్తుకు తల్లివి తండ్రి. You are my brother. క్షమించండి, తల్లివి సోదరుడు. Well, as you know, Jesus was rejected in his own hometown. తన యొక్క సొంత పట్టణంలో యేసుక్రీస్తు తిరస్కరించబడినప్పుడు, And he had grown up, grew up there as a young boy. యవనస్తుడిగా ఆయన ఎదిగినప్పుడు, And they should have known better. They should have known better because they have known Jesus for such a long time. వారు చాలా సంవత్సరాలు ఆయన బాగా చూసిన కారణంగా. But you read in Luke 4 that they just want to kill him. They want to throw him down the cliff. ఆయనను త్రోసివేసి చంపాలనుకున్నారు. And they became very angry with him when he had preached in the synagogue. ఆ సినగాగులో ఆయన ప్రసంగించినప్పుడు ఆయన పట్ల చాలా కోపగించుకున్నారు. And later on, in the ministry, he came back to Nazareth and he wanted to heal people. తర్వాత నజరేతులో ఆయన ప్రజలు స్వస్థపరిచినప్పుడు, But you read that it was little faith and Jesus couldn't do any miracles there because they rejected him. ఆయనను తిరస్కరించిన కారణంగా ఆయన అద్భుతాలు సూచక్రియలు ఏమీ చేయలేదు. And Jesus says everywhere the prophet is honored, but not in his own hometown. తన స్వదేశంలో ప్రవక్త గణపరచబడని చెప్తున్నాడు. So that's why I have a ministry not that I was born in Holland, ఆనంలో నేను ఎక్కడైతే జన్మించానో అక్కడ పరిచయం చేయట్లేదు. but I have a ministry in the town a little bit further on. నేను పరిచయించిన స్థలము నేను జన్మ స్థలం కంటే దూరంగా ఉంది. You understand? A prophet is not recognized or honored in his own hometown. తన యొక్క సొంత ప్రదేశంలో ప్రవక్త గణపరచబడడు. Well, you read about okay, one example. Jesus went through Samaria. ఒక ఉదాహరణ, యేసుక్రీస్తు సమరయ గుండా వెళ్తున్నప్పుడు, But he was not welcome there. He was rejected there in one of the towns of Samaria. ఆ సమరయ పట్టణంలో వెళ్తున్నప్పుడు ఆయన స్వాగతించబడలేదు కానీ తిరస్కరించబడ్డాడు. And James and John, one of his best disciples, they said, "Oh Jesus, you call fire from the heavens." ఆయన యొక్క ఉత్తమ శిష్యులైన యాకోబు యోహానులు ఏమనంటే, You killed them. పరలోకం నుంచి అగ్ని పడదు. You kill these people who reject you. నిన్ను తిరస్కరించే వారిని చంపమని చెప్పినాడు. But Jesus turned around. అని యేసుక్రీస్తు తిరిగి, We want to kill people who reject us. We want to kill people who reject us. మనల్ని తిరస్కరించే వారిని మనం చంపకూడదు. But Jesus loves people who reject him. ఆయనను ఎవరైతే తిరస్కరించారో వారిని ప్రేమించాడు. So he turned around ఆయన తిరిగి and he rebuked his disciples. ఆయన శిష్యులను గద్దించాడు. Hallelujah. హల్లెలూయా. I want to be like that. నేను కూడా ఆ విధంగా ఉండాలనుకుంటున్నాను. I don't want to call fire from the heavens to people that hurt me or do me pain. నేను నాకు బాధ కలిగించిన వారిని, నన్ను గాయపరిచిన వారిని, తిరస్కరించిన వారిని పరలోకం నుంచి అగ్ని దిగొచ్చి వారిని కాల్చినట్టుగా నేను అన్నాను. I want to forgive them like Jesus. యేసుక్రీస్తు వలె వారిని క్షమించాలనుకుంటున్నాను. I want to love them like Jesus. యేసుక్రీస్తు లాగా వారిని ప్రేమించాలనుకుంటున్నాను. I want to accept them like Jesus. యేసుక్రీస్తు లాగా వారిని స్వీకరించాలనుకుంటున్నాను. Well, Jesus was left alone by many disciples. They left him. You read about that in John 6. యోహాను సువార్త 6వ అధ్యాయంలో చూసినట్లుగా యేసుక్రీస్తు John 6 verse 66. John 6 verse 66. Many disciples left Jesus. యేసుక్రీస్తును అనేక మంది శిష్యులు వదిలి వెళ్ళారు. 6:66లో. Well, it's a very easy scripture verse to remember. John 6:66. 3 sixes. 666 మాట్లాడుతాము. యోహాను సువార్త 6:66. Well, okay. And what does that scripture say? What does it say? That scripture verse. Somebody read. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెంటదీసి మరెన్నడూ ఆయనను వెంబడింపలేదు. Yeah. So many left Jesus అనేక మంది ఆయన వదిలి వెళ్ళారు. because he preached now
the gospel of the cross. He started to preach about the gospel of the cross, that people should eat his flesh and drink his blood. ఎందుకంటే ఆయన శిలువ యొక్క సువార్తను ప్రకటించాడు, ప్రజలు ఆయన శరీరాన్ని తినబోతున్నారు అన్న విషయాన్ని. And they didn't like it. కానీ అది వారికి ఇష్టం లేకపోయింది. They didn't like the healings. వారు స్వస్థతలు ఇష్టపడలేదు. They didn't like the multiplied bread. The multiplied bread. They liked the crowds. వాళ్ళు రొట్టెలు ఆశీర్వదింపబడి అనేక మందికి ఆహారం ఇష్టపడ్డారు. They liked all the other miracles that Jesus did. యేసుక్రీస్తు అనేక అద్భుతాలను వాళ్ళు ఇష్టపడ్డారు. But they didn't like Jesus talking about the cross. కానీ సిలువను గురించి యేసుక్రీస్తు మాట్లాడడం వాళ్ళు ఇష్టపడలేదు. But the cross is more important than all the miracles in the world. ఈ ప్రపంచంలో అన్ని అద్భుతాల కంటే కూడా సిలువ గురించిన వార్త చాలా ప్రాముఖ్యమైనది. We know that Peter denied Jesus. మనకు తెలుసు పేతురు యేసుక్రీస్తును తిరస్కరించాడు. And then when Jesus was there in the Sanhedrin, the court of the Jews, ఆ యూదుల కోటైన సన్హెద్రిన్లో యేసుక్రీస్తు ఉన్నప్పుడు, and Pilate said, "Well, whom do you want to choose? Jesus here, the king, your king, or Barabbas, the criminal? Who do you want to choose to be let in freedom?" ఎవరిని విడిపించాలని పిలాతు అడిగినప్పుడు ఈ యూదుల రాజునైన యేసుక్రీస్తునా మందిపోడైన బరబ్బాని అడిగాడు. Jesus, the holy man, beautiful man, had done nothing wrong in his life. తన జీవితంలో ఏ తప్పు ఏ తాగు లేని మంచి వాడైన యేసుక్రీస్తును, Beautiful teaching, అద్భుతమైన బోధ, wonderful miracles of healing. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు. What do you choose? Barabbas. మీరు బరబ్బాసుని ఎన్నుకుంటారు. And what did they choose? What did the crowd choose? ఆ జన సమూహం ఎవరిని ఎన్నుకున్నారు? Tell me. ఎవరిని కోరుకున్నారు? Barabbas. How can you imagine? How can that happen? బరబ్బాసు. అదే విధంగా జరిగింది. That's the sin, that's the evil of our sinful nature. We prefer darkness than the light. తమ జీవితాలని స్వభావము ఆ చెడు పాపం కారణంగా ప్రజలు చీకటిని ఇష్టపడ్డారు. We prefer the criminal than the holy man of God, Jesus. దేవుని యొక్క పరిశుద్ధుడైన యేసుక్రీస్తుని కాకుండా ఒక నేరస్తుని వారు కోరుకున్నారు. Well, let's read Matthew 27, 39 to 44. Matthew 27. మత్తయి సువార్త 27. Because Jesus, the most extreme rejection Jesus received was at the cross. సిలువలో అన్నిటికంటే చాలా ఉన్నతంగా తిరస్కారాన్ని యేసుక్రీస్తు గురి అయ్యాడు. Awful things were said about Jesus. Matthew 27, 39 to 44. 39 నుంచి 44, 27 అధ్యాయం మత్తయి సువార్త. ఆ మార్గంలో వెలుచుండిన వారు తలనూచుచు దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా నిన్ను నీవే రక్షించుకుని, నీవు దేవుని కుమారుడు అయితే శిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించు. అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించుచు వీడు ఇతరులను రక్షించను, తన్ను తానే రక్షించుకోలేడు. ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు శిలువ మీద నుండి దిగిన యెడల వారిని నమ్ముదుము. వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెను. నేను దేవుని కుమారుడని చెప్పాను కనుక ఆయనకు ఇష్టడైతే ఆయన ఇప్పుడు వారిని తప్పించడని చెప్పాడు. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించారు. Wow. Can you imagine? Can you imagine Jesus hanging on the cross? యేసుక్రీస్తు శిలువపై వేలాడబడిన దృశ్యాన్ని మీరు ఊహించగలరా? Dehydrated. ఆయన దాహానికి గురయ్యాడు. And the only thoughts that he had in his mind ఆయన మనసులో ఉన్న ఆలోచనలు కేవలం were thoughts of love and peace. అవి సమాధానకరమైనవి, ప్రేమ సంబంధమైనవి. And of the salvation of all the people around him. అతని చుట్టూ ఉన్న ప్రజలందరి యొక్క రక్షణ. Well, and they were insulting him. వారు ఆయన అవమానపరుస్తున్నారు. They were tempting him, laughing at him. Oh, you come from the cross. ఆయనను వారు శోధిస్తున్నారు, వారు ఎట్లా పరిహాసం చేస్తున్నారు, నువ్వు శిలువపై నుంచి దిగిరమ్మని. Lying against him. Lying against him. ఆ ప్రజలందరూ కూడా ఆయనకు విరోధంగా ఉన్నారు. Abusing him. ఆయనను దూషిస్తున్నారు. Abusing him. So that was terrible. ఆయన క్షమించండి, ఆయన దూషిస్తున్నారు. But Jesus only thought, I'm hanging here for your salvation. యేసుక్రీస్తు ఏమనుకుంటున్నాడు అంటే, మీ రక్షణార్థమైన ఇక్కడ వేలాడబడ్డామని అనుకుంటున్నాడు. It's for you.
నేను ఇది మీ కొరకు చేస్తున్నాను. Without my suffering, నా యొక్క శ్రమలు లేకుండా there is no salvation for you. మీ కొరకు రక్షణ లేదు. Can you imagine? మీరు ఊహించగలరా ఇది? I would have reacted so differently. అయితే నేనైతే వేరే రకంగా ప్రతిస్పందించేవాడిని. They said, prove yourself that you are the Son of God and come down from the cross. నీవు దేవుని కుమారుడు అయితే శిలువపై నుంచి దిగిరమ్మని వారు అన్నారు. And that perhaps with all the rejection that I have experienced in my life, నా జీవితంలో నేను అనుభవించిన ఆ తిరస్కారాన్ని బట్టి why should I keep on hanging on the cross? ఈ శిలువ పైన నేను ఎందుకు ఇక్కడ నిలిచి ఉండాలి? And Jesus had the power to come from the cross. శిలువ పైన దిగి రావడానికి యేసుక్రీస్తుకు శక్తి ఉన్నది. Jesus had the power to call on the angels of the Lord. ఆ దేవుని యొక్క దూతలందరినీ పిలవడానికి అధికారం ఉన్నది ఆయనకు. To kill each one of them. ప్రతి ఒక్కరిని చంపడానికి. But his only thought was, I want to save you, I want to save you, I want to save you, and I love you, I love you, I love you. ఆయన యొక్క ఆలోచన ఏంటంటే నేను మిమ్మల్ని రక్షించాలి, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. And then at 12 o'clock in the afternoon, మధ్యాహ్నం 12 గంటలకు the Bible says it became dark. ఆ బైబిల్ ఏమంటే అది చీకటి అయింది. 45-46. Somebody read it. 45-46. Verse 45-46. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటా చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లమా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని అర్థం. It became dark from 12 o'clock in the afternoon till 3 o'clock in the afternoon. మధ్యాహ్న కాలం 12 గంటల నుంచి 3 గంటల వరకు అది చీకటి కమ్మింది. It became total darkness over the whole earth. భూమిపై అంతటి కూడా సంపూర్ణమైన చీకటి కమ్మింది. Why did it happen? అది ఎందుకు జరిగింది? Well, Father God, తండ్రి అయిన దేవుడు, He put all the sins of the world of history before the birth of Jesus. లోకమంతటి పాపమంతటి కూడా ఆయన పైన వేశాడు. All the sins of the people, even the people that were accusing Him and laughing Jesus and mocking Jesus at that time of Jesus' life on earth, all the sins. భూమి పైన యేసుక్రీస్తు ఉన్న ప్రజలందరూ ఆయన్ను పరిహసించి అపహసించిన వారందరి యొక్క పాపములు. He put all the sins of the future of your and my sin. He all put it on Jesus Christ. నీ యొక్క నా యొక్క అందరి భవిష్యత్తు పాపాలన్నింటినీ కూడా ఆ శిలువ పైన యేసు పైన వేశాడు. Actually, it says in 2 Corinthians 5:21. ఆ 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనము, Jesus became sin. యేసుక్రీస్తు పాపమయ్యాడు. And because Jesus became all the sin of the world in one person, Jesus became sin of all the people on earth in history and in future. భూమి పైన చరిత్రలో ఉన్న ప్రజలందరి పాపము, భవిష్యత్తులో ఉన్న ప్రజలందరి పాపములు అన్నింటినీ కూడా యేసుక్రీస్తు పైన వేస్తే ఆయన పాపమయ్యాడు. God had to separate himself from him. దేవుడు తను తాను యేసుక్రీస్తుకు వేరుపరుచుకున్నాడు. God had to turn his back to him. ఆయన తన ముఖాన్ని మరల్చుకున్నాడు. ఆయన God had to forsake him. ఆ యేసుక్రీస్తు ఆయన వదిలిపెట్టాడు. Because sin separates us from God. ఎందుకనగా దేవుని నుండి పాపం మనల్ని వేరు చేస్తుంది. And that's what you read in Isaiah 59 verse 1 and 2. Sin separates us from God and us. God and you. యెషయా గ్రంథం 59:1-2 వచనాలు ఏంటంటే పాపమే దేవునికి నిన్ను నన్ను వేరు చేస్తుంది. So God made it all become dark. అప్పుడు అదంతా చీకటి కమ్మింది. But the blessing is, కానీ ఆశీర్వాదం ఏంటంటే because it has happened to Jesus, యేసుక్రీస్తుకు ఏదైతే జరిగిందో we can enter into the light of God. మనము దేవుని యొక్క వెలుగులోకి నడవగలం. 2 Corinthians 8 verse 9 is a wonderful scripture verse. 2 Corinthians 8 verse 9 is a wonderful scripture verse. 2 కొరింథీ 8వ అధ్యాయం 9వ వచనం మనకు అద్భుతమైన వచనం ఉన్నది. 2 Corinthians 8 verse 9. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయన. Hallelujah. హల్లెలూయా. Through the grace of Jesus Christ. నువ్వు యేసుక్రీస్తు యొక్క You know the grace of Jesus Christ. It యేసుక్రీస్తు says, యొక్క కృపను మీరు ఎరుగుదురు కదా. that one who was rich in the heavens, who had all the glory of God and without sin. దేవుని యొక్క ఐశ్వర్యమును, దేవుని యొక్క మహిమనంతటిని కూడా పాపం లేని వాడుగా ఉండి He became poor. ఆయన దరిద్రుడయ్యాడు. And through his poverty on the cross, ఆయన శిలువ పైన ఆయన దారిద్ర్యం కారణంగా rejected by man and rejected by God,
దేవుని ద్వారాను మనుషుల ద్వారాను తిరస్కరించుకోవడం వల్ల you may become rich. నీవు ధనవంతుడవయ్యావు. This is the work of Jesus for you and I. ఇది నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు యొక్క పని అయింది. Poverty for Jesus, యేసుక్రీస్తుకు దారిద్రత, to the death, మరణము, the riches of blessing, heavenly blessings for you because of Jesus' poverty. యేసుక్రీస్తు యొక్క దరిద్ర కారణంగా పరలోక సంబంధమైన ఆశీర్వాదాలన్నీ ఐశ్వర్యాలన్నీ కూడా ఇవ్వబడ్డాయి. I want you, please understand me. నేను నన్ను దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. Jesus, he suffered for you and me. యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు శ్రమపడ్డాడు. And this was not without result. It had many rich result for you and I. It was not for nothing. It had much result, much fruit, his suffering and his death. ఆయన సిలువలో శ్రమపడిన దాని ఫలితంగా నీకు నాకు ధనవంతులయ్యే అవకాశం ఉంది. Darkness for Jesus. యేసుక్రీస్తుకు చీకటి. That when you are close to the cross, నువ్వు సిలువ దగ్గరికి వెళ్ళినప్పుడు, and when you see Jesus with the eyes of your heart hanging on the cross, dying there for you, suffering for you, rejected for you, నీ మనోనేత్రముల ద్వారా యేసుక్రీస్తు సిలువ పైన వేలాడి నీ కొరకు తిరస్కరించబడ్డాడు, హింసింపబడుతున్నాడు, శ్రమ పొందుతున్నాడని చూసినప్పుడు the light of God shines upon you. దేవుని యొక్క వెలుగు నీ పైన ప్రకాశిస్తుంది. Ephesians 5:14 it says, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం ఈ విధంగా మనకు చెప్తా ఉంది. awake your sleepers. నిద్రిస్తున్న వారా మేల్కొనండి. Stand up, you who are dead. Stand up, you who are dead. Ephesians 5:14. Yeah. అందుచేతను నిద్రించిన నీవు మేలుకొని మృతుల నుండి లేము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్తున్నాడు. And Jesus will shine upon you. యేసుక్రీస్తు Hallelujah. హల్లెలూయా. Do you want Jesus every day to shine upon you? నీవు యేసుక్రీస్తు నీ పైన ప్రకాశించాలని కోరుకుంటున్నావా? Oh, confess every day your sins to Jesus. ప్రతిరోజు నీ యొక్క పాపాలని యేసుక్రీస్తు దగ్గర ఒప్పుకో. And at the cross, the darkness in your life is removed. సిలువ దగ్గర ఏ చీకటి అయితే దేవుని యొక్క వెలుగు ద్వారా తీసివేయబడిందో, And the light of blessing, the face of Jesus Christ, who shines like the sun, His face will shine upon you, and He will give you peace and grace and everything you need. నీకు కావాల్సిన ప్రతి ఒక్కటి సమాధానము, శాంతి, కృప అన్ని కూడా యేసుక్రీస్తు యొక్క ఆశీర్వాదకరమైన వెలుగు ప్రసరించడం ద్వారా దొరుకుతుంది. Okay? Well, wonderful. Jesus darkness, but we receive the light. అంటే యేసుక్రీస్తు చీకటిని స్వీకరించి మనకు వెలుగునిచ్చాడు. Because of Jesus' rejection, He became sin. యేసుక్రీస్తు తిరస్కారానికి గురి అయ్యి ఆయన పాపమయ్యాడు. And the Bible says that when we are born again, we will become and are the holy ones. We are the saints. మనము బైబిల్ ఏం చెప్తుందంటే మనం తిరిగి జన్మించడం ద్వారా మనం పరిశుద్ధులమయ్యాం. Poverty for Jesus, riches for us. యేసుక్రీస్తుకు దారిద్రత, మనకేమో ఐశ్వర్యం. That we are called and truly called children of the living God. మనము నిజంగా కూడా సజీవుడైన దేవుని యొక్క పిల్లలుగా పిలువబడుతున్నాం. Do you believe that? అది నమ్ముతున్నారా? That's why Paul starts to write his letters in the New Testament కొత్త నిబంధనలో అందుకనే పౌలు తన పత్రికలు రాస్తూ to the same, రోమాలో ఉన్న పరిశుద్ధులు, to the saints in Corinth, కొరింథీలో ఉన్న పరిశుద్ధులు, to the saints in Galatia, గలతీలో ఉన్న పరిశుద్ధులు, to the saints in Ephesus, ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులు, and you are the saints in Hyderabad. మీరు హైదరాబాద్ లో ఉన్న పరిశుద్ధులు. Hallelujah. హల్లెలూయా. So we are not just brothers and sisters. మనం కేవలం సహోదర సోదరులు మాత్రమే కాదు, We are also the saints. We are the holy ones of God. మనము పరిశుద్ధులము, దేవుని యొక్క పరిశుద్ధులము. Because Jesus became sin, ఎందుకనగా యేసుక్రీస్తు పాపమాయను. we have the right to become children, born again of God. మనము తిరిగి జన్మించిన వారముగా దేవుని పిల్లలమై అధికారం కలిగినాం. So we should greet each other with, hey, you're saint, you look wonderful, you are a saint of God. మనము ఒకరినొకరిని అభినందించుకోవాలి. నీవు దేవుని యొక్క పరిశుద్ధుడవు, అద్భుతంగా ఉన్న దేవుని కుమారుడు అని. The Bible says in 1 Peter, I believe, look at మొదటి పేతురు Galatians 3:13. Galatians 3:13 and says, Jesus became a curse. గలతీ 3:15 యేసుక్రీస్తు మన కొరకు Jesus శాపమయ్యాడు. became a curse on the cross. మన కొరకు శిలువ పైన యేసుక్రీస్తు శాపమయ్యాడని చెప్తుంది. So, Jesus' poverty, యేసుక్రీస్తు దరిద్రత, so that we become receive the riches of Christ. యేసుక్రీస్తు యొక్క ఐశ్వర్యాన్ని స్వీకరించడానికి. Read.
Galatians 3 verse 13. ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాం పొందిన ఆశీర్వాదము యేసుక్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించాను. Amen? ఆమేన్. Well, right. Now listen. What's the opposite of curse? ఆ శాపానికి వ్యతిరేకం ఏంటి? Blessing. Yes. ఆశీర్వాదం. And that's what you read in Ephesians 1 verse 3, that God has bestowed on us, given to us, all the heavenly blessings in the heavenly places. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ వలన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించింది. Now, this is what the rejection of Jesus has done. The rejection of Jesus by man and by God. దేవుని ద్వారాను ప్రజల ద్వారా మనుషుల ద్వారాను తిరస్కరింపబడిన యేసుక్రీస్తు యొక్క తిరస్కారం What has it given to us? Number one, మనకు వచ్చిన బహుమానం ఏంటి? you listen to me, so you should know now. Number one, ఆ మొట్టమొదటి ఏంటంటే rejection was the opposite of rejection. ఆ తిరస్కారానికి Acceptance. God has accepted us as beloved children of the living God. సజీవుడైన దేవుని యొక్క పిల్లలుగా దేవుడు మనల్ని స్వీకరించాడు. Jesus in darkness, 3 hours in darkness because sin separated him from God. What have we received? యేసుక్రీస్తు 3 గంటలు అంధకారంలో ఉండడము That's మన almost- పాపముల కారణంగా ఆయన పైన వేయడం కారణంగా దేవుని నుండి ఆయన వేరుపరచబడ్డాడు. What's the opposite of darkness? ఆ చీకటికి వ్యతిరేకం ఏంటి? Light. So that's why Jesus says you are the children of the light. అందుకనే మీరు వెలుగు యొక్క కుమారులు. You will never walk in darkness. మీరు చీకటిలో ఎప్పుడు నడవలేరు. You are children of the light, so enter into the light of God. దేవుని యొక్క వెలుగులో ప్రవేశించినట్లుగా మీరు వెలుగు కుమారులు. And to see if your works have been done in God. If your works have been done in God to enter into the light. మీ యొక్క పనులు ఆ వెలుగులో ప్రవేశించినట్లుగా దేవునిలో మీ పనులు జరగండి. And that your works glorify God. నీ మాటలు దేవుణ్ణి మహిమపరుస్తాయి. Jesus became a curse యేసుక్రీస్తు శాపమయ్యాడు so that you will receive all the blessings from God. కాబట్టి దేవుని యొక్క నుండి వచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని మనం స్వీకరిస్తాం. Do you believe that? మీరు అది నమ్ముతున్నారా? Do you want to experience these blessings of God in your life? మీ జీవితంలో దేవుని యొక్క ఈ ఆశీర్వాదాలని అనుభవించాలనుకుంటున్నారా? You have to go to the cross. నువ్వు శిలువ ఎద్దుకు వెళ్ళాలి. And you have to listen to the words of Jesus hanging on the cross. శిలువ పైన వేలాడిన యేసుక్రీస్తు యొక్క మాటలు వినాలి. Jesus was a curse on the cross. శిలువ పైన యేసుక్రీస్తు శాపమయ్యాడు. Jesus was forsaken on the cross. శిలువ పైన యేసుక్రీస్తు విడవబడ్డాడు. What's the opposite of forsaken? విడవబడడానికి వ్యతిరేకం ఏంటి? Tell me. That we are received and that God is with us. Jesus was left alone by God. దేవుని చేత యేసుక్రీస్తు ఒంటరిగా విడవబడ్డాడు, కానీ మనం So స్వీకరింపబడ్డాము. that God could be with us. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. Jesus cried out, my God, why have you forsaken me? He did not understand. నా దేవా నన్ను ఎందుకు వెళ్ళావని యేసుక్రీస్తు అన్నాడు. But he understands, and so often we don't understand what happens to us. ఆయనకు అర్థం కాలేదు, అదే విధంగా మనకేం జరుగుతుందో మనకు కూడా అర్థం కావట్లేదు. And we feel forsaken by God. మనము దేవుని చేత విడబడ్డామని అనుకుంటున్నాం. Close to my house there is a path. Close to my house నా there is ఇంటి a path. దగ్గరలో ఒక పార్క్ ఉన్నది. And it goes to a wood behind it. A wood behind us. Fields and woods. Beautiful nature of God. మంచి సౌందర్యకరమైన దృశ్యాలు ఉన్నాయి అక్కడ. And as a pastor, I have been disappointed so often in people. ఆ పార్క్ లో ప్రజలు బట్టి నేను అసహనానికి గురయ్యాను. Disappointed sometimes in God. కొన్నిసార్లు దేవుని బట్టి నిరాశ చెందాను. Say, where are you now, God? దేవా నువ్వు ఎక్కడ ఉన్నావు? And I, so often, many years, I walked there and I cried out to God, my God, why have you forsaken me? నేను నడుస్తూ వెళ్ళి చాలా సార్లు అరిచేవాడంటే నా దేవా నన్ను ఎందుకు విడిచావని. But you know, 5-7 years ago, I came again to the cross. 5-7 సంవత్సరాల క్రితం నేను మరలా శిలువ యొద్దకు వచ్చి And I understood one thing. నేను ఒక విషయాన్ని అర్థం చేసుకున్నాను. It happened to Jesus. Jesus was forsaken. అది యేసుక్రీస్తుకు జరిగింది. యేసుక్రీస్తు విడవబడ్డాడు. But when I embraced the cross, నేను ఎప్పుడైతే శిలువను కౌగిలించుకున్నానో I am never allowed to say that God is not with me. నేను ఎప్పుడు కూడా దేవుడు నాతో పాటు లేడని ఎప్పుడు కూడా అనడానికి అనుమతించబడలేదు. It may feel like that. నేను ఆ విధంగా అనుకుంటున్నాను. And I may have many questions. చాలా మంది క్రైస్తవులు ఉన్నారు. But God is with me.
కానీ దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. Jesus said to his disciples, and I will be with you to the end of the age. యేసుక్రీస్తు తన శిష్యులతో ఏమన్నాడు? ఇదిగో యుగ సమాప్తి వరకు నీతో పాటు ఉంటాను. Hallelujah. హల్లెలూయా. Jesus is with me. యేసుక్రీస్తు నాతో ఉన్నాడు. And I know. నాకు తెలుసు The Savior has saved me. ఆయన నిన్ను నన్ను రక్షిస్తాడు. I've experienced so many miracles, so many blessings. ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో అద్భుతాలు నేను అనుభవించాను. God is with me. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. Always. ఎల్లప్పుడు, Every day. ప్రతిరోజు, Every week. ప్రతి వారం, Every month. Every నెల, year. ప్రతి Now సంవత్సరం, and in the future. ఇప్పుడు భవిష్యత్తులో. Because Jesus cried, my God, why have you forsaken me? ఎందుకనగా యేసుక్రీస్తు నా దేవా నన్ను ఎందుకు చేయవిడిచినావు అని అడిగాడు. I will never be forsaken. నేను ఎప్పుడు కూడా విడవబడను. And that certainty of faith is in my heart. అది నిశ్చయమైన రూఢి అయిన విశ్వాసం నా హృదయంలో ఉంది. Because with the eyes of my heart I appear before the cross, I see Jesus. నా యొక్క మనోనేత్రం ద్వారా నేను ఏం చూశానంటే యేసుక్రీస్తు శిలువ పైన విరాడమైన దృశ్యము. I hear his voice. నేను ఆయన స్వరాన్ని విన్నాను. And I know the scriptures. నాకు ఆ లేఖనాలు తెలుసు. And I know that the one who was rich, ఐశ్వర్యంతుడు వాడిని నేను. he became poor. ఆయన దరిద్రుడయ్యాడు. And through his poverty, ఆయన దరిద్రుల కారణంగా I became rich. నేను ఐశ్వర్యవంతుడయ్యాను. Hallelujah. హల్లెలూయా. And I know that all the rejection that I have experienced in my life, నా జీవితంలో నేను అనుభవించిన ఆ తిరస్కారం అంతా, many questions I don't understand, చాలా మంది క్రైస్తవులు నేను అర్థం చేసుకోలేదు. but God has worked it out all for the good. కానీ దేవుడు సమస్తము మేలు కలుగుటకై జరిగించాడు. It has been a blessing. అది ఒక ఆశీర్వాద కారణం. That's why I cannot be angry with people who rejected me. నన్ను ఎవరైతే తిరస్కరించారో వారి పట్ల నేను కోపగించుకోను. Like with Joseph, he couldn't be angry with his brothers. యోసేపు లాగా తన సహోదరులను పైన ఆయన యోసేపు కోపగించుకోలేదు. You have not sent me here. మీరు నన్ను ఇక్కడ పంపారు. God has sent me here. క్షమించండి, మీరు నన్ను ఇక్కడ పంపలేదు కానీ దేవుడు నన్ను ఇక్కడ పంపించాడు. Every day, okay, a blessing. ప్రతిరోజు ఆశీర్వాదమైన దినం. What I would like to do now is to ask God to heal you. నేను పంచుంటే దేవుడు మిమ్మల్ని స్వస్థపరచాలనుకుంటున్నాడు. And that you may experience the blessing of rejection. మీరు తిరస్కారం యొక్క ఆశీర్వాదాన్ని అనుభవించాలి. I would like you, when you sit in your chair, మీ కుర్చీలో మీద కూర్చున్నప్పుడు to think of all the moments of rejection that you have experienced in your life. మీ జీవితంలో తిరస్కారానికి గురి అయిన ప్రత్యేక సందర్భాలను, క్షణాలను గుర్తు చేసుకొని, When you were young, నువ్వు యవనస్తుడిగా ఉన్నప్పుడు, at home, నీ గృహంలో, at school, స్కూల్లో, when you went to school, the grammar school or your other schools, the grammar school, నా further education, మీ పనిచేసే చదువుకునే సమయంలో స్కూల్లో, when you were a grown up, like as you are now. మీరు ఎదిగినప్పుడు, And when you think of it and you put it in the hands of your Father in heaven, పరలోకములోని తండ్రి యొక్క చేతులపై ఆయన పెట్టినప్పుడు, say, Father, I commit it into your hands. దేవా నేను దీన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. Will you give me the blessing of Jesus? నీవు యేసుక్రీస్తు యొక్క ఆశీర్వాదాన్ని ఇవ్వగలవా? That through my rejection, much fruit will come about in my life, the fruit of Jesus Christ. ఆ యేసుక్రీస్తు యొక్క తిరస్కారం కారణంగా నా జీవితంలో I దాని యొక్క ఫలితము. give you a few moments to think about this, the rejection in your life. మీ జీవితంలో ఉన్న తిరస్కారాన్ని ఆలోచించడానికి నేను మీకు కొన్ని క్షణాలు ఇస్తాను. And as we read in Ephesians 5, verse 18, that he says, well, those that are asleep, wake up. ఎఫెసీ పత్రిక 5:15 చెప్పినట్టుగా నిద్రిస్తున్న వాళ్ళారా మేల్కొనండి. We need to know what he has done for us. యేసుక్రీస్తు మన కొరకు ఏం చేశాడో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. Those that are dead, stand up. మృతులైన వారు తిరిగి లేవండి. And then it says, Jesus will shine upon you. యేసుక్రీస్తు మీ పైన ఉదయించును గాక. So then you stand up after a few minutes. I ask you to stand up. కొద్ది నిమిషాల తర్వాత అందరూ కళ్ళు మూసుకొని ఈ విషయాన్ని ఆలోచిస్తూ ఉండండి. కొద్దిగా నిలబడమని అంటాను. You see yourself with the eyes of your heart before the cross. మీ మనోనేత్రముల ద్వారా మీరు శిలువకు ఎదుట ఉన్నట్లుగా చూడండి. And Jesus rejected by man and by God. మనుషుల ద్వారా మన దేవుని ద్వారా యేసుక్రీస్తు తిరస్కరించబడడం చూస్తారు. So that you would know all the blessings of Jesus Christ in your life and know healing of your broken hearts. ఆ యేసుక్రీస్తు ద్వారా వచ్చే ప్రత్యేక ఆశీర్వాదాన్ని మీరు చూడవచ్చు. అదేవిధంగా మీ విరిగిన హృదయం యొక్క స్వస్థత కూడా చూడవచ్చు. And healing will come to each one of you. మీలో ప్రతి ఒక్కరికి కూడా స్వస్థత వస్తుంది. Okay, let's in your chair. Let's give a few moments to
think of the hurt and the pain of rejection in your life. మీ కుర్చీలో ఉండి కొద్దిసేపు ఆలోచించండి. మీ జీవితంలో ఉన్న నొప్పి, బాధ, తిరస్కరణ గురించి ఆలోచించండి కొన్ని నిమిషాలు.